హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పెళ్ళి వ్లాగ్స్ ఎప్పుడెప్పుడు పెడతానా అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. కాకపోతే నేను అన్ని వీడియోస్ రికార్డ్ చేయడం అవ్వలేదన్నమాట. కొన్నే చేశాను అండ్ నాకు ఎడిట్ చేయడానికి కూడా టైం లేకుండే. సో ఈరోజు ఈ వీడియోతో ఇది వచ్చేసి పసుపు కొట్టడం అంటారు కదా, కొంతమంది గణేష్ పూజ అంటారు. దానితో నా పెళ్ళి వ్లాగ్స్ అనేవి నేను స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి పసుపు కొట్టడం అండ్ పెళ్లి కూతురు చేయడం, నా పెళ్ళికి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ మా ఇంటి దగ్గర అయ్యాయి. అండ్ బై ద వే నేను వైజాగ్ నుండి మా ఊరు కూడా షిఫ్ట్ అయిపోవడం జరిగింది. సో మా పేరెంట్స్ అందరూ ఇప్పుడు భీమవరంలోనే ఉంటున్నారు. ఆవిడ మీకు ఆల్రెడీ తెలుసు, మా నానమ్మ పక్కన ఉన్నది నానమ్మ వాళ్ళ చెల్లి, ముందు చూసింది మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ బాబాయ్ అన్నమాట. సో అందరూ పెళ్లి పనులతో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడేమో మా నాన్న గణేష్ పూజకి సంబంధించిన కొబ్బరికాయలు ఒలుస్తున్నారనమాట. సో యాక్చువల్గా ఈ గణేష్ పూజ ఆర్ పసుపు కొట్టడం ఏంటంటే అందరికీ తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, పెళ్ళి పనులు స్టార్ట్ చేయడానికి ఫస్ట్ గణేష్ పూజ అనేది స్టార్ట్ చేసి దెన్ ఈ శుభలేఖలు వేయడం కానీ ఇంకా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు పెళ్ళి మనం ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ నాతో ఇక్కడ అంత పని లేదు, బట్ నేను కూడా రెడీ అయ్యి సరదాగా అక్కడ కూర్చుందాం అన్నట్టు హెడ్ బాత్ చేయడానికి రెడీ అవుతున్నా, ఫుల్ ఆయిలింగ్ చేసి. అండ్ నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మీన్ వైల్ మా వాళ్ళేమో ఇదిగో పసుపు కొట్టడం కదా, సో దీన్ని రోల్కి అండ్ దంచుతాం కదా కర్రలు, దానికి కూడా పసుపు అది రాసి బొట్లై పెడతారనమాట. సో ఇది ప్రాసెస్. అందులో పసుపు కొమ్ములు వేసి దాన్ని దంచుతారు. ఆ తర్వాత అదే పసుపుని ఈ పెళ్ళిలో ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటికి యూజ్ చేస్తారనమాట. ఇంటి దగ్గర డెకరేషన్ చేయడం కోసం మా పెద్దమ్మ మా నాన్నమ్మ బంతిపూలు కడుతున్నారు. మా చిన్నమావ ఏమో ఈ రోల్కి ఏ విధంగా డెకరేట్ చేస్తే బాగుంటుందని విధాల ప్రయత్నించారు. మధ్యలో ఈ టెంట్ వేసే వాళ్ళు రావడంతో కొంచెం దానికి గ్యాప్ ఇచ్చారు. సే హాయ్ టు నానమ్మ. మళ్ళీ మా పెద్ద మావయ్య మా చిన్న మావయ్య కలిసి ఈ డెకరేషన్ని రీస్టార్ట్ చేశారు. ఈ రోల్ డెకరేషన్ అయిపోయిన తర్వాత మా పెద్ద మావయ్య ఇంటి డెకరేషన్ పని పట్టారనమాట. సో ఇలా ఇంటి గుమ్మాలకి వీటన్నిటికీ కూడా డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు. పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గణేష్ పూజ చేస్తారు ఫస్ట్. ఈ గణేష్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోల్ డెకరేట్ చేసుకున్నాం కదా, ఇందులో ముందుగా తెచ్చుకున్న ఆ పసుపు కొమ్ములు ఉంటాయి, ఆ పసుపు కొమ్మలు వేసి అప్పుడు వాటిని దంచుతారనమాట. సో దీనికోసం ఇలా పసుపు దంచడం ఉంది, అందరూ రండి అని చెప్పి ఇంట్లో ముత్తైదువులు ఇలా ఊర్లో వాళ్ళందరినీ పిలవడానికి వెళ్తారనమాట. బొట్టు పెట్టి పిలుస్తారు. దానికోసమే వీళ్ళందరూ వెళ్ళి వచ్చారు అప్పుడే. అంటే ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది అని మీకు చూపించడానికి ఈ వీడియో చేశాను. అందరికీ ఇలా ఉంటుందో లేదో నాకు తెలీదు, మా ఊర్లో అయితే ఇలానే చేస్తారు. సో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు ఇందులో పసుపు ఈ విధంగా పసుపు కోసం కుంకుమ కోసం కొమ్ములు తెచ్చి పెడతారు. అండ్ కుంకుమ కోసం కుంకుమ రాళ్ళు అని కూడా ఉంటాయి అన్నమాట. ఇలా పసుపు కుంకుమ దంచి పెడతారు. ఇక్కడ అందరూ చాలా ఫన్ చేసుకుంటున్నారు అండ్ నవ్వుతున్నారు, ఎందుకంటే నేనే అందరినీ పాట పాడమంటున్నాను. అంటే పాత రోజుల్లో ఇలా కొన్ని ఫంక్షన్స్కి పసుపు దంచుతున్నప్పుడు కానీ అలా కొన్ని పాటలు ఉంటాయి కదా, అలా ఏమైనా పాడతారేమోనని చెప్పి అందరినీ అడిగాను. ఆఖరికి ఫైనల్గా ఏం చేశారంటే హైలెస్సా అనుకుంటూ పసుపు దంచడం జరిగింది. అంటే చాలా ఫన్ కూడా జరిగింది. అవన్నీ రికార్డ్ చేసా కానీ మీకు చూపించడానికి అవ్వలేదు. సో ఈ విధంగా జనాలు వస్తారనమాట. ఇందాక బొట్టు పెట్టి పిలిచారు కదా, ఇలా పసుపు దంచడం ఉంది రండి తాంబూలం తీసుకోవడానికి అని చెప్పి, అలా ఊర్లో వాళ్ళందరూ వస్తారు. ఆడవాళ్ళందరూ వచ్చి ఇలా పసుపు కొట్టి తాంబూలం తీసుకొని వెళ్తారనమాట. ఈరోజు ఏదైతే ఈ పసుపు కొట్టడానికి కుంకుమ ఇదంతా చేస్తారు కదా, ఇదే మనం పెళ్ళి ప్రాసెస్లో యూజ్ చేస్తామన్నమాట. అండ్ అమ్మాయి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ పెట్టి పంపిస్తారు తల్లిదండ్రుల ఇంటి నుండి, అంటే పుట్టింటి నుండి. ఈవెన్ అది కూడా ఆ పసుపు కుంకుమ కూడా ఇలా ఈరోజు దంచిన పసుపే యూజ్ చేస్తారనమాట. ఇది మా సైడ్ జరిగే విధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. ఇలా అందరూ రావడం ఐ థింక్ అందరికీ కామనే అనుకుంటా. మరి గణేష్ పూజ అంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందో మిగిలిన వాళ్ళకి నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి చూసేది అందరిది గణేష్ పూజ అన్న పసుపు కొట్టడం అన్న, మేము మోస్ట్లీ పసుపు కొట్టడం అని అంటాము. ఇలానే జరుగుతుంది. ఈ రోజు నుండి పెళ్లి పనులన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ఈ ఇందాక చెప్పినట్టు ఈ శుభలేఖల కోసం కానీ, పెళ్లి షాపింగ్, పెళ్లి చీరలు కొనడం, పెళ్లి బట్టలు కొనడం అన్నీ కూడా పెళ్ళికి
సంబంధించి పసుపు కొట్టిన తర్వాతే స్టార్ట్ చేయాలి. ఇంక వాళ్ళు అక్కడ ఆ పనిలో బిజీగా ఉన్నారు. నేను టెంపుల్కి వెళ్ళొద్దాం కదా అని చెప్పి వెళ్ళాను. ఇది మా ఊరి టెంపుల్. ఎప్పుడో మా ఊరి ముచ్చట్లు అందులో వీడియోలో నేను చూపించాను మా ఊరి గుడి. మా ఊరిలో 2 గుళ్ళు ఉంటాయి. సో 2 గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చానమాట. మొత్తం అంతా మంచిగా జరగాలి అని దండం పెట్టుకోమంది మా అమ్మ. ఇంకా అలాగే నేను అమ్మ టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా అంతా మంచిగా జరగాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రశాంతంగా అవ్వాలని దండం పెట్టుకున్నాము. ఇంకా పెళ్ళి అంటే తెలిసిందే కదా, చాలా చాలా గందరగోళం, కంగారు, టెన్షన్ ఇవేవేవో ఉంటాయి, స్ట్రెస్ అంతా. సో అదంతా కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళాలని దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ విధంగా నా పెళ్ళికి సంబంధించిన మొదటి ఈవెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈవెంట్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.